టక్కుటమారా డ్రామాతో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచారని ఆరోపించారు ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి. గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా, ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాతో సన్నివేశాలను రక్తి కట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. దింపుడు కళ్లెం ఆశలుగా ఉన్న మేనిఫెస్టో డ్రామా కూడా క్లోజ్ అయిపోయిందన్నారు. ప్రజలెవరూ వైసీపీని నమ్మే స్థితిలో లేరన్నారు. నవరత్నాలు పథకాలతో మోసం చేయటమే కాకుండా మరీ వాటిని పెంచుతూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్దమయ్యాడని ఆరోపించారు. ఎమ్మిగనూరు పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అనేక డ్రామాలు ఆడుతున్నారు, చూస్తున్నారు. కొడికత్తి డ్రామా అయిపోయింది, గులికిరాయి డ్రామా అయిపోయింది, మొన్నటితో మేనిఫెస్టో డ్రామా క్లోజ్ అయిపోయింది. మేనిఫెస్టో డ్రామాని ఎందుకంటున్నానంటే నవరత్నాలని చెప్తూ నవమోసాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నవరత్నాలు ప్లస్ అంటున్నారు. అంటే మోసాలు చేసిన దాంట్లో మళ్ళీ ప్లస్. ఉదాహరణకు చెప్తాను, 15,000 అమ్మఒడి అని చెప్పి నామం పెట్టి 13,000, 11,000, 9,000, 0 ఒక సంవత్సరం తగ్గించుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చి ఎంత గమ్మత్ అంటే ఆయన మేనిఫెస్టో రేపు చెప్తాడు 17,000 ఇస్తాడంట. అంటే చెప్పిన ఒక్క బిడ్డకే నువ్వు 15,000 ఇవ్వలేక చేతులు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి రేపు నువ్వు వస్తే 17,000 ఇస్తావంటే ప్రజల నమ్మడానికి సిద్ధంగానే మీ మేనిఫెస్టో తుస్సుమనింది. మేనిఫెస్టోలో సారము లేదు, మేనిఫెస్టోలో బలము లేదు, వైసీపీలో బలం అసలే లేదు.